సంవత్సరం నివార్ తుఫాన్ అప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటిస్తున్నప్పుడు ఇదే స్పాట్లో ఆ రోజు ఆగి జగనన్న కాలనీ కోసం ప్లాట్లు సేకరణ కోసం వీళ్ళు తీసుకున్న భూమి ఇది. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, ఇది ఖచ్చితంగా ముంపు ప్రాంతం, రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎట్లా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఈరోజు మొన్న జరిగిన వర్షాలకి హైవే పక్కన వెళ్తూ చూసి ఆశ్చర్యపోయాం. సేమ్ లొకేషన్, ఇదే పరిస్థితిలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టుకుని రోడ్డు దాటి వచ్చి మేము ఆ రోజు ఈ స్థలాన్ని పరిశీలించాం. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. పాపం పేదలు చాలామంది ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకోవడానికి ఫౌండేషన్లు వేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా మోసం చేసి ప్రభుత్వం వాళ్ళకి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చేస్తున్న ప్రక్రియ ఎంత మోసపూరితమో మనకు అర్థమవుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మనం ఇటువంటి పరిస్థితులు చూసాం. ఉభయ గోదావరి జిల్లాలో కానివ్వండి, కృష్ణా గుంటూరులో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో ఎక్కడ చెరువులు దొరికితే అక్కడ వీళ్ళు కబ్జాలు చేసుకోవడం, ఈ విధంగా ఇళ్ల స్థలాల కింద వాటిని మార్చేయడం, ప్రభుత్వానికి మళ్ళీ వాళ్ళే తిరిగి అమ్మడం, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఈరోజు నెల్లూరు పట్టణంలో భగత్ సింగ్ కాలనీలో ఉన్న వాస్తవ పరిస్థితులు.